అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం అండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా నా తీరులో చేశారు అంటే మళ్ళా ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. చేదన్నమాట ఒక్క రవ్వ కూడా ఉండదన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అంతేనా, అసలుకి ఈ కాకరకాయ ఫ్రై చేసిన రోజున రోజు తినేదానికంటే ఇంకొక 4 ముద్దలు ఎక్స్ట్రాగా తింటారు. అంత బాగుంటుంది. అందులోనే ఒక్క చుక్క నెయ్యి చుక్క తగిలిస్తే ఇక చెప్పనక్కర్నే లేదనమాట. అంత మంచి రెసిపీ. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. అయితే నేను ఇక ముందుగా 500 గ్రాములు కాకరకాయని తీసుకొని చక్కగా పైన చెక్కంతా తీసేసి తలా తోకల్ని కట్ చేసేసి పక్కన పెట్టేసి ఇక ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇది ఆ సైజు ఈ సైజు అనేం లేదు. పెద్దగా లావుగా కట్ చేసుకుంటే వేగటం అనేది లేట్ అవుతుంది. సన్నగా కట్ చేస్తే తొందరగా వేగిపోతుంది అనమాట. నేను అందుకని అలా కట్ చేస్తూ ఉన్నాను. అయితేనండి ఇక్కడ నేను లేతవే కాకరకాయలు అనుకుని తెచ్చుకున్నాను. కాకపోతే లోపల ఇత్తనాలు అనేది కొంచెం పండినట్టుగా ముదిరినట్టుగా ఉన్నాయన్నమాట. అయితే నాకు ఇత్తనాలు తినటం వల్ల నాకేం పెద్ద నష్టమేమి ఉండదు. నాకు నచ్చుతుంది కూడా. కరుం అని ఉంటాయి కాబట్టి కాకరకాయ ఇత్తనాలు. అందుకని నేను అలాగే కట్ చేసుకున్నాను. ఇత్తనాలు నచ్చని వాళ్ళు మధ్యలో ఉన్న ఇత్తనాలన్నిటినీ కూడా చక్కగా రిమూవ్ చేసేసేయండి. తీసేసిన తర్వాత 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, ఒక మీడియం సైజు నిమ్మకాయని, 1 నిమ్మకాయ రసముని అలా చక్కగా పిండుకునేసేయండి. అలా నిమ్మకాయ పిండటం వల్ల చేదు మొత్తం బయటికి సపరేట్ అయిపోయి ఈ పులుపు అనేది ముక్కలకి పట్టి చేదన్నమాట మనకి దగ్గరికి కూడా రాదు, కొద్దిగా కూడా ఉండదు. కావాలంటే ట్రై చేసుకొని చేదు వస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అయితే చూడండి, అలా అవన్నీ వేసేసి నీట్గా కలిపేసేసాను. అలా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. 1 అవర్ పక్కన పెట్టేస్తే ఉప్పు, పసుపు, నిమ్మరసం బాగా ముక్కలకి ఊరిపోయి చేదు మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు నేను అలా ఒక్కసారి కిందకి పైకి అలా అనేసేసి చక్కగా నా గుప్పిడికి ఎన్ని ముక్కలైతే పడతాయో అన్ని ముక్కల్ని తీసుకొని మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసేసి రసం మొత్తం సపరేట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా రసం సపరేట్ చేయడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇలా సపరేట్ చేస్తే ఇందాక మనం చెక్కు కూడా తీసేసామంటేనే 50% చేదు వెళ్ళిపోతుంది. ఇక ఇలా పిండేసాము అంటే ఇంకొక 40% చేదు అనేది వెళ్ళిపోతుంది. అంతేనా, మనం నూనె కూడా చాలా తక్కువ పడుతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. కరుం అని వచ్చేస్తాయి కాకరకాయ ముక్కలు, అంత బాగా వేగిపోతాయి అన్నమాట. అలా మొత్తం పిండేసామంటే అదిగోండి, అలా మొత్తం పిండేసేసాను. అయితే కింద మీకు కనిపిస్తుంది చూసారు, ఆ రసం అనేది మనం తినలేని చేదు. ఇంకా కొంతమంది చెక్కు కూడా తీయకుండా తాలింపు చేసుకుంటూ ఉంటారు, కానీ అవి కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇలా అయితే అసలుకి ఒక్క రవ్వ కూడా చేదు ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినొచ్చు అనమాట. అంత బాగా వస్తుంది. ఇలా ప్రాసెస్ చేసాము అంటే కొంచెం టైం టేకింగ్ అయినా నీట్గా చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేయండి. 2 స్పూన్లు చాలు, ఎక్కువ వేయొద్దండి. కాకరకాయ ఫ్రై అనగానే ఎక్కువ నూనె వేస్తూ ఉంటారు, అలా వేయనక్కర్లేదు. 2 స్పూన్లు వేయండి. వేసి ఈ ముక్కలన్నీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అలా వేయించేసేసారు అంటే అదిగోండి ఆ విధంగా వస్తూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో అంటే ఇలా వేగింది అంటే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇలా ఇక ముక్కలన్నిటినీ తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకునేసేయండి. ఇక అదే బాండీలో ఆ మిగిలిన ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసేసి అందులోనే 2 స్పూన్లు కొబ్బరి కారం వేస్తున్నాను. అయితే కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అలా ఆ కొబ్బరి కారాన్ని ఒక 2 స్పూన్లు వేసి జస్ట్ అట్లా వేయించేసేసి ఆయిల్లో ఆ తర్వాత కాకరకాయ ముక్కలన్నింటినీ వేసేస్తున్నాను. అలా వేసి కిందకి పైకి 2 సార్లు అలా వేయించేసామంటే పర్ఫెక్ట్గా మనకి కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వేడి అన్నంలోకి ఈ ముక్కల్ని ఒక 4-5 ముక్కలు వేసేసుకొని తింటూ ఉంటే అసలుకి అల్టిమేట్గా ఉంటుంది. అన్నం మొత్తము కూడా ఈ కాకరకాయ ఫ్రైతోనే తినేస్తారు. ఇంకా కూడా పప్పుచారులో కానీ రసంలో కానీ ఇక పెరుగన్నం అయితే అసలు చెప్పనక్కర్లా. వాటి ఏ కాంబినేషన్ అయినా సరే నంచుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మళ్ళా నాకు మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు రాగలుగుతాను. మోటివేషనల్గా ఉంటుంది. ఓకేనండి, అంటిల్ దెన్ బాయ్.